భయపడకుడి, మనందరము దేవుని చేతిలో ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనందరం ఏమాత్రం కూడా భయపడకూడదు. ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న సమస్యల గురించి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ విషయాన్ని మనం గుర్తించినప్పుడు మనం దేనికి కూడా భయపడం. ఈ లోకంలో జరిగే పరిస్థితులను చూసి కానీ ఇంకా ఏదో దాని గురించి కానీ మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే సమస్తాన్ని చేయగలిగిన వాడు, సమస్త మీద అధికారము కలిగిన వాడు అయినటువంటి యేసు ప్రభువుని మనం దేవునిగా కలిగి ఉన్నాం. కాబట్టి మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు భయం ఎందుకు? మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు దేవుడే సమస్తాన్ని జరిగిస్తారు మనకు అనుకూలముగా. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు నువ్వు దేవుని కుమారుడవు, కుమార్తెవు అయితే నువ్వు దేనికి భయపడవు. ఎందుకంటే దేవుడు సమస్తము నీకు అనుకూలముగా జరిగిస్తాడు. కాబట్టి నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నీ పక్షముగా ఉంటారు. దేవుని పిల్లలకి దేవుడు ఏది కూడా తక్కువ చేయరు. అంతేకాదు సమస్యలు వచ్చిన వాటిలోంచి విడిపించగలిగిన సమర్థుడు మన దేవుడు. రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఇప్పుడు కరోనా లాంటి ఇంకో వైరస్ వస్తుంది కదా, అది వస్తే మన పరిస్థితి ఏమవుతుందో అని దిగులు చెందుతున్నావా? దిగులు పడకము. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తాన్ని నియంత్రించగలడు. మనము దేవుని చేతిలో ఉన్నాం, ఒక మనిషి చేతిలో లేం. మనకు సహాయం ఒక రాజకీయవేత్త నుంచి రాదు, లేకపోతే ఒక అధికారి నుంచి రాదు. సమస్తానికి అధిపతి అయినటువంటి దేవుడు, అన్నిటికీ బాస్ ఆయనే, అందరికీ అధిపతి, జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన చేతిలో మనమున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? ఏం భయపడదు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మనం ఈ 2025 సంవత్సరంలో మనం గడుపుతా ఉన్నాం. నువ్వు ఏమాత్రం భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని కృపలో ముందుకు సాగు. దేవుని ఆజ్ఞలను విస్మరించకుండా ఆయన శాసనములను అనుసరించి ఆయన ఉపదేశములను గైకొని ఆయన మార్గంలో యథార్థముగా నువ్వు నడిచినప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడతారు. దేవుడు నీ పక్షముగా యుద్ధం చేస్తారు. దేవుడు నీ పక్షముగా వ్యాజ్యమాడతారు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడు మనం దేనికి కూడా భయపడం. అట్ ద సేమ్ టైం మనకి సహాయం దేవుడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. కాబట్టి మనం ఏమాత్రం భయపడకుండా మనం దేవుని చేతిలో ఉన్నాం, ఒక మనిషి చేతిలో లేం. మనం దేవుని చేతిలో ఉన్నాం. దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తించి యథార్థవంతులుగా దేవుని యందు మనం జాగ్రత్త కలిగి ప్రార్థనాపూర్వకముగా ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.